సో, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడం ఎట్లా? చాలామంది ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఆహ్, జిమ్ జేస్తుంటారు. తర్వాత ఎక్సర్‌సైజ్ జేస్తుంటారు. తర్వాత రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉండడం ట్రై జేస్తుంటారు. అది కొంత మెంటల్ స్ట్రెంగ్త్‌ని గూడా ప్రొవైడ్ జేస్తది. బట్ మీరెంత ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేసినా, ఎంత ఏం జేసినా గూడా మీరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలంటే కొన్ని కొన్ని వీటిని అంటే కొన్ని కొన్ని వాటిని కంపల్సరీ మీరు పాటించాల్సుంటది. సో, చాలామంది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్, అంటే చాలామంది ఎమోషనల్‌గా లేదంటే మెంటల్‌గా చాలా వీక్‌గా ఉండడానికి రీజన్ ఏందంటే ఆహ్, ఎప్పుడో జరిగిన ఈవెంట్స్‌ని వాటి గురించి అంటే ఎప్పుడో గతంలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద జరిగిన ఈవెంట్స్ గురించి పదే పదే అంటే అక్కడ జరిగిన బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని పదే పదే గుర్తు చేసుకుంటూ ప్రెజెంట్‌లో కంటిన్యూయస్‌గా సఫర్ అయితుంటారన్నట్టు. సో, ఈ ప్రాసెస్‌లో ఏమైతదంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వీక్ అయిపోతుంటారు. సో, ఎప్పుడైనా గూడా పాస్ట్‌లో జరిగిన ఈవెంట్స్‌ని అంటే ఆ ట్రామాని గుర్తు చేసుకుంటూ అసలు ఇట్లయితే బావుండు, అలా జరుగుండగూడదు, అసలు అట్లెట్లా జరిగింది అని జెప్పేసి అంటే మన కంట్రోల్‌లో లేని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఆ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ గురించే కంటిన్యూయస్‌గా ప్రెజెంట్‌లో ఆహ్, సఫర్ అవ్వడమే గాకుండా ఆ ప్రెజెంట్‌లోని ఎక్స్‌పీరియన్సెస్ అంటే న్యూ ఎక్స్‌పీరియన్సెస్‌ని గూడా వాళ్ళు ఆహ్వానించరు. బేసిక్‌గా చెప్పాలంటే. సో, ఈ ప్రాసెస్‌లో ఏందంటే ఇంకా అదే లూప్‌లో ఉండిపోతారు. అట్లా మెంటల్ స్ట్రెంత్ అనేది ఫుల్ అంటే ఫుల్ హెవీగా డ్యామేజ్ అయిపోతది. చాలా వీక్ అయిపోతారు. సో, దీన్ని మీరు ఇమ్మీడియేట్‌గా మీరు పాస్ట్ ఏదైనా జరిగినా గూడా ఏ ఈవెంట్ ఎట్లాంటి సిట్యుయేషన్‌ని మీరు ఫేస్ చేషినా గూడా అంటే బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ని వాటిని వదిలేయండి. వెంటనే వదిలేసి అసలు ఓకే. అది జరిగింది. ఇంకా మన కంట్రోల్‌లో లేదు. సో, ఇప్పుడేం జేయాలి? ఇప్పుడేం జేయొచ్చు? కొత్తగా ఇంకేం జేయొచ్చు? అని జెప్పేసి ఆ ప్రాసెస్‌లో మీరు గనక ఆహ్, ఇమ్మీడియేట్‌గా వాటిని పక్కన పెట్టేసి లైఫ్ అంటే ఇంకా పాస్టే గాదు. ప్రెజెంట్ నుంచి మనం ఫ్యూచర్‌కెళ్ళాలి అనే ఒక దాంతోటి వెళ్తే మటుకు డెఫినెట్‌గా మీరు చాలా ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్‌గా, మెంటల్‌గా చాలా పవర్‌ఫుల్‌గా తయారయితారు. ఇదొక పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింటొచ్చేసి సెన్సిటివ్‌గా ఉంటారు. చాలామందేందంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అదేదో గొప్పలాగా ఫీల్ అయితుంటారు. అంటే మేము చాలా సెన్సిటివ్ అండి. మా వోడు చాలా సెన్సిటివ్ అండి. లేదంటే ఇట్లా అంటే ప్రతి ఎవ్రీథింగ్ దాన్ని పాజిటివ్ గూడా ఫీల్ అయితుంటారు. సెన్సిటివ్‌గా ఉండడం అనేది. యాక్చువల్‌గా సెన్సిటివ్‌గా ఉండడం అనేది నథింగ్ బట్ మీరు మెంటల్‌గా లేదంటే ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నట్టే. సో, అక్కడ సెన్సిటివ్‌గా ఉండడం అనేది ఎట్లా అంటే చాలామంది పాజిటివ్ ఎందుకనుకుంటున్నారంటే, అంటే చాలామంది ఏదో హార్డ్‌గా బిహేవ్ చేస్తుంటారు. అట్లా ఇట్లా అనుకుంటారు. దానివల్ల మేము సెన్సిబుల్ మేము సెన్సిటివ్ అని చెప్పేసి పాజిటివ్ ఫీల్ అయితుంటారు. బట్ ఈడ సెన్సిటివ్‌గా ఉండడం గాదు, సెన్సిబుల్‌గా ఉండాలి. అంటే రెండిటికి డిఫరెన్స్ ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెన్సిటివ్ పీపుల్ ఏం జేస్తారు, ప్రతి చిన్న చిన్న విషయాన్ని మైక్రో లెవెల్‌లో దాన్ని పట్టుకుంటారు. అంటే చిన్న చిన్న వాటికే రియాక్ట్ అయితుంటారు సెన్సిటివ్‌గా ఉన్నవాళ్ళు. బట్ సెన్సిబుల్‌గా ఉన్నవాళ్ళు ఏం జేస్తారు, ఏది దేనికి రియాక్ట్ కావాలి, ఎంతవరకు రియాక్ట్ కావాలి, ఏది సెన్స్ చేస్తుంది ప్రాపర్‌గా, అసలు దీనికి రియాక్ట్ కావచ్చా కాదా, అవ్వకూడదా, అసలు ఇది ఎంతవరకు మనకు అవసరము అని జెప్పేసి ప్రతిదాన్ని సెన్సిబుల్‌గా ఉండేవాళ్ళు ఆలోచించి ఒక అంటే లైఫ్‌లో ముందుకెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. బట్ సెన్సిటివ్ పీపుల్ ఏందంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం గూడా చాలా కష్టం. మిగతా వాళ్ళకి కష్టమైతుంటది. వాళ్ళు సఫర్ అయితుంటారు. ఈ ప్రాసెస్‌లో చాలా మెంటల్‌గా వీక్ ఒక స్టేట్‌లోకెళ్ళిపోతుంటారు. సో, మీరు సెన్సిటివ్‌గా ఒకవేళ ఉంటే గనక, మీరు ఎందుకట్లా సెన్సిటివ్‌గా ఉన్నారు? ఎందుకట్లా రియాక్ట్ అవుతున్నారు? అనే దాన్ని కంటిన్యూయస్‌గా ట్రాక్ జేయండి. ట్రాక్ జేసి ఆ ప్రాసెస్‌ని అంటే సెన్సిటివ్‌గా అసలు చిన్న చిన్న వాటికే సెన్సిటివ్‌గా ఎందుకు రియాక్ట్ కావాలి? లేదంటే మన మీద మనకు అంటే ఎవరు ఏమన్నా గూడా ఒక తీసుకోవడము దాన్ని ఏమంటారు? హ్మ్. ఎవరేమన్నా గూడా మనల్నే అంటున్నారు అని లేదంటే చిన్న విషయానికి గూడా ఇంత రియాక్ట్ కావడము ఇట్లాంటియన్నీ అనలైజ్ చేసుకొని, ఇంకా మీరు సెన్సిటివిటీ నుంచి సెన్సిబుల్‌గా మారండి. సెన్సిబుల్‌గా మారితే మీరు చాలా మట్టుకు ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటది. ప్రతి విషయాన్ని పట్టించుకోకుండా ఏదైతే ప్రొడక్టివ్‌గా అంటే ఇక్కడ మీకు సెన్సిటివ్ నుంచి సెన్సిబుల్‌గా మారడానికి డెఫినిట్‌గా ప్రొడక్టివిటీ అనేది యూజ్ అయితది. ప్రొడక్టివ్‌గా మీరు లైఫ్ లీడ్ చేస్తే
ఏదైనా ఒక విషయం గురించి గానీ, ఏదన్నా ఒక సంథింగ్ ఎక్స్ట్రార్డినరీ థింగ్ గురించి గానీ, మీ గోల్స్‌ని, మీ ఎయిమ్‌ని అటు సైడ్ డ్రైవ్ చేస్తే మీ ఎనర్జీస్‌ని డెఫినెట్‌గా మీరు సెన్సిబుల్‌గా మారుతారు. ఈ సెన్సిటివిటీస్‌నన్నిటిని వదిలేస్తారు. సో, ఇదొక పాయింట్. అండ్ ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి మీరెప్పుడైనా గూడా ఒక పాజిటివ్ ఒక ఇన్‌స్పైరింగ్ అట్లాంటి కైండ్ ఆఫ్ మనుషులతోటుంటే మీరు గూడా ఆ జోన్‌లో ఆపరేట్ చేయగలుగుతారు. అంతేగాని కొందరేందంటే ఇంక వాళ్ళతోని కొద్దిసేపు మాట్లాడితే అందులో ఒక 5-10 మినిట్స్ వాళ్ళతోని మాట్లాడితే మన ఎనర్జీస్‌నంతా డ్రైన్ చేసే వాళ్ళుంటరు. సో, వాళ్ళని ఎనర్జీ వ్యాంపైర్స్ అని గూడా అంటారు. సో, వాళ్ళలాంటోళ్ళతోని మీరు గనక ముందుకెళ్తే అంటే ఫ్రెండ్స్ లాగానో రిలేషన్‌షిప్‌లో గనక ముందుకెళ్తే వాళ్ళు మీ ఎనర్జీస్‌ని మొత్తం టోటల్‌గా మీకు తెలియకుండానే మొత్తం సక్ జేస్తారు. సో, ఆ ప్రాసెస్‌ల మీరు చాలా మెంటల్‌గా వీక్ అయిపోతారు. సో, ఎప్పుడైనా గూడా మీరెవరితోని మాట్లాడుతున్నారు, ఎవరితోని ట్రావెల్ అవుతున్నారు, ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎలాంటి రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. ఈ ప్రాసెస్‌లో గనుక చూస్తే మీరు మీతో ఉన్నవాళ్ళు మీకు మంచి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇచ్చి తర్వాత మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసేవాళ్ళా? లేదంటే మీకు తెలియకుండానే మీ ఎనర్జీస్‌ని నెగెటివ్ సైడ్ తీసుకెళ్ళి ఒక మొత్తం డ్రైన్ చేసేవాళ్ళా? సో, ఇది కూడా మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకొని దాన్ని ప్రాపర్‌గా డ్రైవ్ చేయండి. మీ రిలేషన్‌షిప్స్‌ని గానీ, ఫ్రెండ్‌షిప్స్‌ని గానీ ఇట్లా ప్రాపర్‌గా ముందుకు తీసుకెళ్ళండి. ఆ ప్రాసెస్‌లో డెఫినెట్‌గా మీ ఎనర్జీస్‌ని డ్రైన్ చేయడం గాకుండా మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తూ మీ ఎనర్జీ లెవెల్స్‌ని పెంచే వాళ్ళతోని ఉండండి. ఆ ప్రాసెస్ అంటే ఈ ఈ ఈ ఫార్మాట్‌లో ఉంటే గనక మీరు డెఫినెట్‌గా మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా తయారవుతుంటారు. సో, ఇవి బేసిక్‌గా ఈ 3 ఎలిమెంట్స్. ఈ 3 ఎలిమెంట్స్‌లో మీరు డెఫినెట్‌గా అంటే ఒకే రోజులో చేంజ్ కాలేరు. కంటిన్యూయస్‌గా వర్కౌట్ చేస్తూ ముందుకెళ్తే డెఫినెట్‌గా ఏదో ఒక రోజు మీరు మెంటల్‌గా చాలా పవర్‌ఫుల్‌గా, స్ట్రాంగ్‌గా తయారవ్వడమే కాకుండా మీరు అనుకున్నది సాధించగలుగుతారు.